హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే ఒక మంచి జ్యూస్ అయితే చేసి చూపించబోతున్నామండి. నైట్ అయితే నేను సన్‌ఫ్లవర్ సీడ్సు, బాదం పప్పులు, గుమ్మడి గింజలు నేను నానబెట్టేసుకున్నాను నైటు. ఇలాగే మార్నింగు బాగా నానిపోయాయి కదండీ! బాదం పప్పు మీద పై పొట్టయితే మా పాప తీసేస్తుంది. మొత్తం అన్నీ తీసేసుకొని, మీ ఇష్టమండి. అది మేమైతే తీసి ఇలా జ్యూస్ అయితే చేసుకుంటాము. మీకు అవసరం లేకపోతే అలాగే జ్యూస్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఏసేసుకొని మిక్సీ జార్‌లో అలాగే ఒక కర్బూజకాయ అయితే తీసుకున్నాను నేను. ఆ కాయని శుభ్రంగా కడిగేసుకొని, ఆ కరివేపాకు కూడా కట్ చేసుకొని, దాంట్లో విత్తనాలు ఉంటాయి కదండీ! నేను అవి ఎప్పుడు కూడా పాడేసేదాన్ని. అందులో కూడా మనకైతే మంచిగా జ్యూస్ వస్తది. నేను టీ జార్ ఉంటది కదా! టీ జార్‌లో ఆ కర్బూజా విత్తనాలు కట్ చేసి, మా పాప అయితే ఇగో వేసి చూపిస్తుంది కదా! ఇలాగా మనం నైట్ నానబెట్టుకొని సీడ్స్ ఇవన్నీ కూడా విత్తనాలు మనం మామూలుగా తినాలన్నా తినలేం కదండీ! అందుకే ఇలాగా ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని మనకు నచ్చిన ఫ్రూట్ ఏది అందుబాటులో ఉంటే అది ఇలా జ్యూస్ చేసుకుంటే మనకి చాలా తాగేయొచ్చు హాయిగాన. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఒక మంచి హెల్తీ జ్యూస్ అయితే చూసేసారు కదా! ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే మేము ఏం చేస్తున్నామో చూసేయండి. నేనైతే ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, అలాగే ఇంకా పచ్చిశనగపప్పు అని, జొన్నలని, తర్వాత ఇవి బ్రౌన్ రైస్ అని ఇవన్నీ అయితే మార్నింగ్ నానబెట్టేసుకున్నానండి. నానబెట్టి ఇలాగా మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకున్నాను నేను. దోసలకైతే కాంబినేషన్ ఒక మంచి చట్నీ కూడా తీసుకున్నామండి. అన్నీ పప్పులతోనే మనం ఒక మంచి దోస కూడా వేసుకుని బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేసామండి. ఇప్పుడైతే మష్రూము కర్రీ అయితే లంచ్‌లోకి చేస్తున్నాను. ఈ మష్రూమ్ అయితే ఎంత బాగున్నాయి చూడండి. చాలా పెద్దగా ఉన్నాయి. ఇవైతే మా ఆయన గారు రాజమండ్రి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ మధ్య దారిలో ఎక్కడో తీసుకొనొచ్చారు. ఇవైతే వాటర్‌లో వేసి ముందుగాన నీట్‌గా కడిగేసుకున్నానండి. మొత్తం చక్కగా అంతా పైని మట్టి అది అంతా కడిగేసుకొని నీట్‌గా కడిగేసుకొని 1కి 3 సార్లు కడిగేసి నేనైతే వాటర్‌లో వేసి పక్కన పెట్టుకున్నాను. కళాయి పెట్టుకున్నానండి. ఇది కళాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. నేనైతే పెద్దవి ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. ఈ 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి ఆయిల్‌లో వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈలోగా నేను ఈ మష్రూమ్‌ని అయితే చాలా కొంచెం పెద్దగా ఉన్నాయి కదండీ! అందుకని ఒక్కొక్కటి చూసారు కదా! 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకదాని ఒకటి ఇలాగే కట్ చేసుకొని మళ్ళీ వాటర్‌లోనైతే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు చూద్దామండి. కొంచెం మగ్గాయి. ఒక చిటికెడంత పసుపు అయితే వేసుకొని బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకొని ఇవి కలిపేసుకున్న తర్వాత నేను 3 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇవి శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పెట్టి నేను పేస్ట్ అయితే చేసి ఇలా పేస్ట్ అయితే వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను. ఒక స్పూను కారం కూడా వేసుకున్నానండి. కారం వేసుకొని అలాగే మొత్తం ఉల్లిపాయలు అన్నీ కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని అయితే ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కారం ఉప్పు అన్నీ అంటుకునేలా బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మష్రూమ్లో వాటర్ ఉంటుందండి. కొద్దిగా మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈలోగా నాకైతే గ్యాస్ అయితే అయిపోయింది. చూస్తే గ్యాస్ అయిపోయింది. ఇంకా స్పేర్ బండ్ అయితే ఉంటే ఎప్పుడు కూడా నేనే బిగించుకుంటానండి రెగ్యులేటర్ కూడానా. నాకు ఫస్ట్ నుంచి అలవాటే. నాకు గ్యాస్ అయిపోయిన వెంటనే నాకు ఫస్ట్ నుంచి ఇలా నేర్చుకున్నాను ఎవరి సహాయం లేకుండా. ఎందుకంటే అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరైనా మనకి నేర్చుకొని ఉంటే గనక మనకి గ్యాస్ అయిపోయిన వెంటనే ఇలాగా మనం
మనకు వచ్చు కాబట్టి మనం ఇలాగా పెట్టేసుకోవచ్చు, బిగించేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే గ్యాస్ వేరే స్పేర్ బండ ఉంటే నేనైతే పెట్టేసి మళ్ళీ ఆన్ చేస్తాను. ఇంకా కూర అయితే మష్రూమ్ కూర అయితే అవుతుంది. ఈలోగా మా ఆయనగారు అయితే మామిడి పళ్ళు తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. మామిడి పళ్ళు కడిగేసుకొని మేమైతే మష్రూమ్ కర్రీతో లంచ్ ఇలా అయితే పూర్తి చేస్తాము. ఇంకా ఈవినింగ్ అయితే ఇలాగా హౌసీ అయితే ఆడుతున్నామండి. మా వీధిలో అందరం కూర్చొని కాసేపు హౌసీ ఆడుకున్నాము అందరం కలిసి. చూస్తున్నారు కదా, హౌసీ అయిపోయిన తర్వాత ఇంకా పొనగంటాకు అయితే తీసుకొచ్చారండి మా ఆయనగారు. తన పల్లెటూరు వెళ్ళారు. అక్కడైతే మనకి ఈ పొలాల గొట్ల మీద అయితే ఎక్కువగా ఉంటాయండి. వాళ్ళైతే గేదెలకి కోసి వేసేస్తారు. వాళ్ళు అయితే వండుకోరంట. మా ఆయనగారు అయితే ఇది చాలా మంచిది కంటికి పొన్నగంటాకు అనేసి చెప్పి తీసుకొని కట్ చేసి ఇవ్వమంటే ఇచ్చారండి. ఇస్తే తీసుకొచ్చారు. అవైతే మా పాప నేను కూర్చొని ఒకటి ఆకు చాలా కష్టం, కొంచెం ఓపికతో ఆకంతా వేరు చేసి మనం నీట్గా ఉన్న ఆకంతా తీసుకోవాలండి. అలాగే మిగిలిన కాడలన్నీ ఆవులు అయితే ఉన్నాయి బయట, అట్లకైతే మా పాప తీసుకెళ్ళి వేసింది. వేస్ట్గా పాడేయడం ఎందుకని చక్కగా తినేసాయి. ఇప్పుడు ముందుగా ఈ ఆకంతా కూడా మా పాప నీటిలో వేసి బాగా కడిగేసి ఇలాగా చూస్తున్నారు కదా, మంచిగా కడిగేసుకున్న తర్వాత బాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే వెల్లుల్లిపాయలు ఒక 2 పాయలు అయితే తీసుకున్నాను పెద్దవి. ఆ పై పొట్టు అంతా తీసేసుకొని చాలా ఓపికగా ఆ పై పొట్టు అయితే తీయాలండి. తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు. ఆ వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి, ఎక్కువగా ఆకుకూరలోనైతే వేసుకోవాలి. అలాగే ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్లోనూ కొద్దిగా జీలకర్ర, నేనైతే ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకొని ఆకుకూర అయితే వేసేసుకున్నానండి. ఆకుకూరలు చాలా మన వీడియోలో చాలా ఉన్నాయండి. నేను చాలాసార్లు ఇలా ఫ్రై చేశాను. ఆకుకూర ఫ్రై అయితే చూస్తారు కదండి, చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. కంటికి కానీ హెయిర్కి కానీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.